హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు మరొక వీడియో ద్వారా మరొక ముఖ్య విషయం గురించి తెలుసుకుందాం. మనం ఇంతకుముందే అనేక వీడియోల్లో వాస్తుకు సంబంధించి అనేక విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మరొక ముఖ్య విషయమైనటువంటి స్థల పరీక్షలో భాగంగా వీధి పోటు పరీక్ష ఎలా చేసుకోవాలి మనంతట మనం, లేకపోతే మనం ఎవరి ద్వారానైనా చేయించుకోవాలా అనే విషయం గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మన ప్లాటుకు కానీ లేదా మన ఇంటికి కానీ ఏమైనా వీధి పోట్లు ఉన్నాయా లేదా అని ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. లేదా తెలిసిన వారితో ఈ యొక్క వీధి పోటు పరీక్షలను చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది, వాస్తు శాస్త్రంపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ. అయితే వాస్తు ప్రకారం వీధిపోటు తూర్పు మధ్య నుండి ఈశాన్యం వరకు ఉండవచ్చు. ఇలా ఉండడం వలన, అంటే ఇలాంటి వీధిపోటు వలన ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. ఇలాంటి వీధిపోటు ఉంటే అంటే ఇది తూర్పు మధ్య, అంటే స్థలానికి తూర్పు మధ్య నుంచి ఈశాన్యం వరకు ఉండవచ్చు వీధిపోటు. ఇలా ఉండడం వలన ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. అదేవిధంగా స్థలానికి ఉత్తరం మధ్య నుండి ఈశాన్యం వరకు కూడా వాస్తు ప్రకారం వీధిపోటు ఉండవచ్చు. దీని వలన కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. అదేవిధంగా ఒకవేళ నార్త్ ఈస్టు లేదా రెండు నార్త్ ఈస్టుల్లో కానీ లేదా ఏదైనా ఒక ఈశాన్యంలోనైనా కానీ వీధిపోటు అనేది ఉండడం జరిగితే వాస్తు ప్రకారం ఆ యొక్క ఇంటి బలాన్ని ఆ యొక్క వీధిపోటు పెంచడం జరుగుతుంది. అయితే మన సమాజంలో ఎక్కువ మంది వీధిపోటు అనగానే అది మంచిదా చెడుదా అని ఆలోచించకుండా వీధిపోటు అనగానే చెడు వీధిపోట్లు మాత్రమే ఉంటాయని చాలామంది నమ్మడం జరుగుతుంది, నమ్ముతూ ఉంటారు. అదేవిధంగా వీధిపోటు అనేది వాస్తు ప్రకారం పడమర మధ్య నుంచి పడమర వాయవ్యం వరకు ఉండవచ్చు. ఇలా ఉండడం వలన, అంటే ఇలాంటి వీధిపోటు వలన ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అదేవిధంగా వీధిపోటు అనేది నైరుతిలో, అనగా పడమర నైరుతిలో కానీ దక్షిణ నైరుతిలో కానీ వాస్తు ప్రకారం అయితే ఉండకూడదు. అదేవిధంగా వీధిపోటు అనేది వాస్తు ప్రకారం తూర్పు ఆగ్నేయంలో కూడా ఉండకూడదు. అదేవిధంగా వీధిపోటు ఉత్తర వాయవ్యంలో కూడా వాస్తు ప్రకారం అయితే ఉండకూడదు. అదేవిధంగా ఈ యొక్క వీధిపోట్లు అనేవి వాస్తు ప్రకారం ఉండకూడని చోట్ల ఉన్నట్లయితే వాస్తు పరీక్షలో ఫెయిల్ అని మనం భావించవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వీధిపోటు అనేది వాస్తు ప్రకారం ఉండదగిన చోట ఉన్నట్లయితే మనం చేసే వాస్తు పరీక్షలో పాస్ అని మనం భావించవచ్చు. అదేవిధంగా ఎలాంటి వీధిపోటు లేనట్లయితే, అంటే మన స్థలానికి కానీ లేదా మన ఇంటికి కానీ వీధిపోటు పరీక్షలో వాస్తు ప్రకారం పాస్ అయినట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. అంటే మన ప్లాట్ కానీ లేదా మన ఇల్లు కానీ మంచిగానే ఉందని మనం అనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అదేవిధంగా రోడ్డు ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పులో మన ప్లేస్ కనుక ఉంటే, అంటే ఉత్తరంలో మొత్తం రోడ్డు మన స్థలానికి ఉన్నట్లయితే ఇది మంచిదని కూడా మనం ఇక్కడ భావించవచ్చు. అదేవిధంగా మన స్థలానికి లేదా మన ఇంటికి కానీ తూర్పు మొత్తానికి వీధిపోటు తగిలినా కూడా ఇది మంచిదని మనం వాస్తు ప్రకారం భావించాల్సి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా పడమర మొత్తం వీధిపోటు తగిలినా కూడా ఇలాంటి వీధిపోటు
మంచిదే అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు వాస్తు ప్రకారం. అదేవిధంగా దక్షిణం మొత్తం వీధిపోటు తగిలిన వాస్తు ప్రకారం చాలా మంచిదని మనం భావించాలి. అదేవిధంగా వ్యాపారానికి సంబంధించిన కట్టడాలకు కానీ లేదా స్థలాలకు కానీ మొత్తంగా వీధిపోటు తగిలిన వాస్తు ప్రకారం అది చాలా మంచి వీధిపోటు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒక ఇంటికి మంచి వీధిపోటు మరియు ఒక చెడు వీధిపోటు ఉన్నట్లయితే ఈ రెండు సమానం అని మనం భావించకూడదు. మంచి వీధిపోటు మంచిది చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు ఎప్పటికీ సమానం కావని భావించవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనం మన ఇంటికి కానీ మన స్థలానికి కానీ వీధిపోటుకు సంబంధించిన ముఖ్య విషయాలు. మరొక వీడియో ద్వారా మరొక ముఖ్య విషయం గురించి తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. ఓకే.